మరింత సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. శివకుమార్ మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్ భవన్లో సాయంత్రం 4:05 ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. 3 ఏళ్ల పాటు పనిచేసిన సిద్ధారామయ్య రాజీనామాతో ఇవాళ నూతన ముఖ్యమంత్రిగా కూడా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, ప్రస్తుతం మనం రాజ్భవన్ రోడ్లో ఉన్నాం. ఈ రోడ్డు మొత్తం కూడా పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రాహుల్ గాంధీ అట్లాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసిసి పెద్దలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. భారీ ఎత్తున పోలీసులు అయితే భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున ప్రజల జనసందోహం మధ్య ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి డీకే శివకుమార్ భావించినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ చూపించిన సూచనల మేరకు కూడా ఆయన లోక్ భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, లోక్ భవన్ రోడ్ మొత్తం కూడా పోలీసులు ఇప్పటికే కూడా బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. ప్రముఖులకి ఎవరైతే పాసులు ఉంటాయో వారిని మాత్రమే పరిమిత సంఖ్యలోనే అనుమతించనున్నారు. డీకే శివకుమార్తో పాటు కూడా మరో 14 మంది కూడా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వారికి సంబంధించిన అత్యంత సన్నిహితులను మాత్రమే, పాసులు ఉన్న వారిని మాత్రమే ఈ మార్గంలో అనుమతించనున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, ఇప్పటికే కూడా రాజ్భవన్ రోడ్లో కోలాహలంగా మారిన పరిస్థితుల్లో ఇట్లాంటి పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. పాసులు లేని వాళ్ళని మొత్తం కూడా బయటకు పంపేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున రాష్ట్రంలోని ప్రముఖ కళాకారులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది. మనం ఒకసారి చూడొచ్చు, రాజ్భవన్ రోడ్లో మొత్తం కూడా కోలాహలంగా మారిన పరిస్థితి ఉంది. ఎవరి వెహికల్ కూడా రాజ్భవన్లో తక్కువ స్పేస్ మాత్రమే ఉండడంతో ఎవరిని అలో చేయకుండా పరిమిత సంఖ్యలో వచ్చే వారి వాహనాలను కూడా వెలుపలకు పంపివేసి బ్యాటరీ వెహికల్లో మాత్రమే ఇలా పాసులు ఉన్న వారిని లోపలికి పంపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాసులు లేని వాళ్ళని అనుమతించట్లేదు. భారీ ఎత్తున కూడా రాష్ట్రం నలువైపుల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున బెంగళూరుకి తరలి రావడంతో వారిని ఎవరిని కూడా ఈ విధాన సౌధ కానీ అట్లాగే ఈ రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవాళ పనిదినం కావడంతో, వర్కింగ్ డే కావడంతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల్లో వాహన సంచారం కూడా ఉంటుంది. వీటినన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం కూడా జరిగింది. హెచ్ఏఎల్ మార్గం నుంచి కూడా రాజ్భవన్కి వచ్చే మార్గంలో కూడా వీఐపీలు వస్తున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే వాహనాలను అనుమతిస్తూ ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేది పూర్తిగా కూడా విధించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టేందుకు ముందుగా కూడా ఆయన ప్రతిపక్ష పార్టీ నేతలను కూడా కలుస్తున్నారు. మాజీ సీఎం యడ్యూరప్పతో పాటు కూడా దేవేగౌడను, మాజీ ప్రధాని దేవేగౌడను కూడా ఆయన నివాసాలకు వెళ్ళి కడవడం జరిగింది. సోనియా గాంధీ కూడా డీకే శివకుమార్కు ఫోన్ చేసి అభినందనలు తెలపడం కూడా జరిగింది. సో మొత్తానికి కూడా డీకే శివకుమార్ మరి కొద్దిసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు అయితే ఇప్పటికే కూడా పూర్తయ్యాయి. ఇక్కడ రాజ్భవన్ రోడ్ కానీ విధాన సౌధ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇక్కడ వచ్చున్న ప్రజలతో కోలాహలంగా మారుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.